మీకు అందరికీ పాట తెలుసా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. చెప్పండి ఒకసారి. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. అందరు కళ్ళు మూసుకోరా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పో. చెప్పండి. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. చెప్పండి. ఎల్ షడాయ్ ఆరాధనా. రెండు చేతుల పైకి. ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, యేసయ్యా. చెప్పండి. యేసయ్యా, 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 యేసయ్యా. కళ్ళు మూసుకోవాలా. యేసయ్యా, 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 నా తండ్రి నీవే. చెప్పండి. నా దేవుడవు నీవే. అందరు చెప్పాలి. నా తండ్రి నీవే, నీవే. మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ. నా తండ్రి నీవే. గట్టిగా. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మళ్ళీ ఒకసారి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. అవును నాయన. నా తండ్రి నీవే, నీవే. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఓకే 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 ఓకే. చాలా సంతోషం మిమ్మల్ని చూసి. అందరు రెడీగా ఉన్నారా? మీరు నన్ను గుర్తుపట్టిరా? నా పేరేంటి? పప్పెట్ అంకులా? ప్రేమ్ అంకుల్. ఓకే ఓకే. సో మై నేమ్ ఈస్ ప్రేమ్ కుమార్. తర్వాత ఏం పాట నేర్పించాడు మీకు? రా నేర్చుకోరా. మై నేమ్ ఈస్ ప్రేమ్ కుమార్, ఐ వాజ్ యూజ్లెస్. మై నేమ్ ఈస్ ప్రేమ్ కుమార్, ఐ వాజ్ యూజ్లెస్. मैं एक बुद्धू सबसे बुद्धू, मैं हूँ जीरो. मैं एक बुद्धू सबसे बुद्धू, मैं हूँ जीरो. यीशु मसीह को जानने के बाद मैं बन गया. హలో, ఎవరు ఏం చెప్తలేరేటబ్బా? అందరూ ఉన్నారా పోయారా? హీరో. మీకు ఇంకో పాట నేర్పిస్తా, నేర్చుకుంటారా? ఎంతమంది నిజంగా నేర్చుకోవడానికి ఇష్టం లేదు? వెరీ గుడ్, చాలా సంతోషం. ఏం పిల్లలు ఇష్టం లేదంటే కూడా చేతులు ఎత్తారు. రైట్, పిల్లలు మీకు అందరికి ఇష్టమే కదా? అందరూ ఒకసారి నవ్వండి. ఈ అనండి. ఈ ఎండాకాలంలో ఈ చెమట కంపుతో మీ ముఖాలు ఎట్లా వస్తాయో చూద్దామని. రైట్, మళ్ళీ ఒకసారి ఈ అనండి.
విచిత్రం ఏంటంటే చెమటకి మీ క్రౌన్స్ అస్సలు పాడగాలి, ఎట్లున్నాయి అంటే ఇక్కడ చెమట రాకుండా పాస్టర్ అయ్యగారులు బాగా కాపాడుతారు మిమ్మల్ని. ఓకే, చాలా కూల్గా ఉంది ఇక్కడ కదా. అందరూ స్మైల్ చేయండి. ఎవరు సరే ఇయ్యాలి అమ్మాయిలు చాలా అబ్బా మీ స్మైల్ బాగున్నాయి. ఓకే, మీకు పాట నేర్పిస్తా. ఈ పాట వచ్చో లేదో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ పాట కాదురా, ఈ అందరు దాహం వేస్తుందా? అందరు నోర్లు ఇప్పండి అనండి. కాలే మళ్ళీ నోరు ఇప్పండి అనండి. మీకు అస్సలు తృప్తే లేదు అసలు ఎంత తాగినా. సరే, ఒక పాట నేర్పిస్తా వినండి. కొద్ది వాల్యూమ్ బెటర్ అన్న, ఇది వాల్యూమ్ కొద్ది బెటరా. ఈ పాట తెలుసా మీకు? తెలియదు కదా? తెలియదుగా? తెలియదా? ఏంద్రా అది? మరి తెలియదు అన్నా, అంకుల్ అని చెప్పాలి. తెలియదా? పాడతా వినండి. ఓకే, యాక్షన్ చేసే వాళ్ళు ఒక 3-4 గర్ల్స్, 3-4 బాయ్స్ కావాలి. యాక్షన్స్ ఎవరు చేస్తారు? పెద్దవాళ్ళు కావాలా? ఓకే, సీనియర్స్ నుంచి ఎవరైనా రండి. సీనియర్స్ పొట్టి పోరగాళ్ళు కాదు, ఒరే పెద్దలు రండి 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 రండి, త్వరగా రండి. ఎవరు వస్తారు? ఇంటర్ అన్నా, సీనియర్ అన్నా, రండి అక్కలు రండి రండి, త్వరగా రండి. 10, 9, 8, 7 త్వరగా రండి రండి రండి, త్వరగా రండి. మీరందరు కింద ఉండండి. నాన్న నేను చెప్తా, చెప్పండి. పీ పిచ్చుక, ఇట్లా పీ పిచ్చుక. అరే పచ్చడి కాదురా, పిచ్చుక. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. తాగవమ్మ కాదు, ఆగవమ్మ. వీబీఎస్లో తాగి రసనలు తాగారా బాగా? ఏం తాగలే, కూల్ డ్రింక్ తాగలే. ఓకే, రెక్కలు విప్పి పైకి ఎగిరండి. మళ్ళీ ఇట్లా పైకి ఎగిరి, ఇట్లా ఎగిరి, ఇట్లా పైకి ఎగిరి. ఎక్కడికమ్మా పయనము, దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. పక్కలు వేచేయి, ఇట్లా అట్లా పట్టుకోరా. కాపాడువాడు, భయపడకు, ఇట్లా భయపడకు, కలవరపడకు, దేవుడేసు మనతో ఉండగా. చేతులు పట్ట పక్కన. ఓకే రైట్, ఒకసారి ట్రై చేద్దాము. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా వీబీఎస్ కమ్మా పయనము. మీరే పిచ్చుకలు ఎక్కడికి వెళ్తారంటే మీరందరూ వీబీఎస్కి వెళ్తారు.
ఓకే పిల్లలు మీరు కూడా పాడండి. పీ పీ పిచ్చు. ఓయ్ ఆగు ఆగు, నా వెనుక పాడండి. పీ పీ పిచ్చు. నేను పాడినాక పాడండి రా. పీ పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. అండగా కుండగా మనతో ఉండగా అంటున్నా. రైట్, ఓకే పాడదామా? ఎస్, మీకు కూడా వచ్చేసేది కదా. నిలబడదామా? రెడీ? ఓకే, 1. ఓ మేడం కూర్చో. 1 అంటే కొద్దిగా నిలగాల, 2 అంటే ఇంకా కొద్దిగా, 3 అంటే జంప్ చేయాల. కూర్చోరా, నువ్వు కూడా కూర్చో. అయ్యి పెద్ద ఏంట్రా ఎటు పోయిండు అన్న? అట్లా అన్యాయం చేసిపోతావు ఆ పోరగాళ్ళని. కూర్చోరా, కూర్చో కూర్చో కూర్చో. రా అన్న, నువ్వు కూడా రా అన్న. ఓకే కూర్చో, మీరు కూర్చోండి, కూర్చోండి. హలో కూర్చోండి, అందరు కూర్చోండి. ఓ ముసలమ్మ కూర్చో. రెడీ తాతయ్య కూర్చో. సూటు బూటు వేసుకున్నావు, పొట్ట నాలాగా పెంచినావు, మనం కూర్చోవాల్సిందే. రెడీ, మెల్లగా లేద్దాం. 1. ఓయ్ ఆగరా, నేను చెప్తా, నువ్వు ఎప్పుడేంద్రా. రెడీ, 1 2. అందరు 2లో ఉండండి. మోకాలను పట్టుకోవద్దు, పక్కోళ్ళని పట్టుకోవద్దు. ఒరే తాతయ్య 2 3 అంటే నిలబడు. నేను చెప్పలేక 3 అంటే నిలబడాలి అంటున్నా. కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. రెడీ, 1 2 2. నేను 2లో ఉన్నాను కదా, అందరు 2లో 2 లేక అట్లా ఉండ. 2 3 అంటే నిలబడ చెప్తున్నా బా. 3 అంటే నిలబడాలి. మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో, మళ్ళీ కూర్చో. వెనకాల ముసలోళ్ళు లెగిస్తలేరు అబ్బా. చూడు అక్కయ్యల అక్కడ అన్నయ్యలు లెగిస్తలేరు. అందరూ పాపం ఓల్డేజ్ హోమ్కి పంపించాలి వీళ్ళందరినీ. నిలబడండి, మీరు కూడా నిలబడాలి అందరూ, వెనకాల కూడా. ఓకే, ఎవరైతే నాకన్నా పెద్దోళ్ళు అయితే కూర్చోండి, నాకన్నా చిన్నోళ్ళు అయితే అందరు లెగాల. రెడీ, 1 2 3. ఎస్ పాడమ్మా. పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవన్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయన. మరోసారి, పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడు మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. చెప్పండి. పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఫాస్ట్గా. పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడు మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక,
కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఈ పిచ్చిగా చిన్న పిచ్చిగా కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా స్లోగా వాడదాం. పీ రెక్కలు వేపి పైకి ఎగిరి కిందికి రండి కొద్దిగా. రెడీ మళ్ళా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. మన ఫ్రెండ్ని పిలుస్తాం. ఆమె పేరేంటి? రింకీ. పిలిచండి. రింకీ, అన్నయ్య. ఏంటి ఏంటి ఈ మధ్యాహ్నం నాకు నిద్ర లేదు, రెస్ట్ లేదన్నయ్య. ఏం చేస్తున్నావు అన్నయ్య? రింకీ ఆగు, ఎవరు చూడు ఇక్కడ. ఓ, మనం అందరం పరలోకానికి వచ్చావా? అరే పరలోకానికా? అన్నయ్య ఏమైంది? అన్నయ్య ఏమైంది? మనం అందరం డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయి చచ్చిపోయామా? చచ్చిపోలే. మరి పరలోకానికి వచ్చినట్టు. ఇది పరలోకం లాగా ఉంది కదా. కిరీటాలు ఎంత అద్భుతంగా ఉంది. ఇది చర్చ్కి వచ్చాం మనము. మరి కిరీటాలు ఇవన్నీ ఒకరోజు మనకు పరలోకంలో ఇస్తారని చెప్పేసి టీచర్లందరూ వీళ్ళకి డూప్లికేట్ కిరీటాలు పెట్టారు. ఓ, డూప్లికేట్ కిరీటాలా? నేను ఏంజల్స్ అనుకున్నా. కానీ మళ్ళీ మా పిల్లలు ఏంజల్స్ కన్నా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్నారు. హే, హాయ్ పిల్లలు, బాగున్నారా? ఐ లవ్ యూ. రింకీ నవ్వుతున్నారన్నా. వీళ్ళకి ఐ లవ్ యూ అంటే తెలియదా? తెలుసు, కానీ నువ్వు చెప్తున్నావు కదా. అవునా, చెప్పొద్దా? చెప్పొచ్చులే. మీరు కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పండి. నాకు సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గేస్తుంది? అబ్బాయిలు కూడా ఐ లవ్ యూ అంటున్నారు. మరి నువ్వు చిన్న చెల్లివి కదా. ఐ లవ్ యూ టూ. మా పిల్లలకి ఐ లవ్ యూ. సరే రింకీ. నా పేరు రింకీ. ఏంటంట? ఎవరు? ఏమైంది? టింకీ అంటారు. టింక్యా? టింకీ కాదు, ఈమె పేరు రింకీ. అన్నయ్య ఎవరో మంకీ డాంకీ అంటున్నారు. అరే అట్లా అనకడరా, పాపం బాధపడుతుంది. యాక్టింగ్ చేస్తుంది. రింకీ, అయితే మా పిల్లలు ఉన్నారు కదా. ఓకే. ఈరోజు ఎన్నో రోజు వీపీఎస్? ఆఖరి రోజా? ఆఖరి రోజు కదా. ఈరోజు లాస్ట్ డే అనమాట. అంటే రేపు చచ్చిపోతారా వీళ్ళందరూ? లాస్ట్ డే అంటే చావడానికి లాస్ట్ డే కాదు, వీపీఎస్ లాస్ట్ డే ఈరోజు. సో నైస్. ఎన్ని విషయాలు నేర్చుకున్నారు కదా పిల్లలు. పాటలు నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, యేసేని అంగీకరించారు. ఏంటి, యేసేని అంగీకరించారా? అవునా? వీళ్ళందరూ మారారు మంచిగా. సో నైస్ అన్నయ్య. యేసేని అంగీకరించారా? యేసేని అంగీకరించారు. యేసేని తమ సొంత రక్షకుడు అంగీకరించి మేము యేసే కొరకు జీవిస్తామని చెప్పారు కదా. సో నైస్ అన్నయ్య, నాకు నచ్చారు వీళ్ళు. నేను అనుకున్నా నీకు ఇష్టం కదా వీపీఎస్? ఇష్టమే. ఎందుకు ఇష్టం వీపీఎస్? బాగా తాగిపిచ్చి తినిపించి పడకబెడతారు. బాగా తాగిపిచ్చి తినిపించి పడకబెడతారా? అందుకని వీపీఎస్ అంటే ఇష్టం. వీపీఎస్ అంటే దానికి కాదు. ఎండలు ఎక్కువ కదన్నా. మమ్మీ డాడీ ఒరే చర్చిలో పోయి సావండ్రా అంటారు. ఎందుకు అట్లా అంటారు అంటే ఎండలో చచ్చే కన్నా చర్చిలోకి వెళ్ళి చచ్చండి అని. వీబీఎస్ అంటే అదే. వీబీఎస్ అంటే అరే ఆగ దాని మాట వినరా, నీ మాట వినాలా దాని మాట వినాలా? వీడు నాకన్నా ఎక్కువ మాట్లాడతాడన్నా. ఆ చీముడు ఒక చింతకాయ తక్కువ. మాట్లాడకరా.
అయితే రింకీ అన్నయ్య విబిఎస్లో నాకు తెలుసు అన్నయ్య, ఈ పిల్లలందరూ ఫ్యాన్ల కింద బాగా తాగి తిని పడుకుంటారు. ఫ్యాన్ల కింద బాగా తిని తాగి పడుకుంటారా? అవును 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 కాదు. ఓకే ఓకే ఓకే, ఎంత క్యూట్ పిల్లలన్నా. చాలా నీకు నచ్చారా? చాలా నచ్చారు. ఈ చీవుడు ఒక పోరగాడే నచ్చలే. అట్లా కాదు, పిల్లలు మంచోళ్ళు. అన్నా వాడు ముక్కులో ఏలు పెట్టుకుని నాకుతుండన్నా. అరే ముక్కులో వేలు పెట్టుకుని నాకొద్దురు అట్లా చూడు. ఎందుకట్లన్నా? ఫుడ్ రసన ఇయ్యలేదా? ఇచ్చారు కదరా, తిన్నారు కదా, తాగారు కదా. ఆయన కూడా ముక్కులో చీవుడు నాకుతున్నాడు. అందరు చక్కగా కూర్చోండి. ఓకే, ఈరోజు పిల్లలు చాలా ఏం తిన్నారు ఈరోజు? బిర్యానీ తిన్నారంట. బిర్యానీ తిన్నారంట, ఎంత బాగా. అన్నా నాకు మనం త్వరగా రాలే కదా. అవునన్న, అయ్యగారిని అడుగుతా. అయ్యగారు బిర్యానీ నాకు కూడా ఇస్తారులే, అయ్యగారు ఇస్తారులే. ఇస్తారు అయ్యగారు? ఇస్తారు. ఓకే ఓకే ఓకే. సరే రింకీ, మా పిల్లలు ఈరోజు ఒక మాట విన్నారన్నమాట. నేను చిన్నప్పుడు చెప్పినా కదా, నేను స్టోరీ విన్నది అదే అనమాట. ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సిట్టింగ్ అని బఫెలో ఈజ్ దట్ ఫెల్లో. ఎల్లో ఎల్లో అంటే అట్లా కాదు, కిరీటాలు చూసా కదా, పరలోకము. ఓకే చెప్పు. ఎల్లో 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 హెవెన్లీ ఫెల్లో. ఎవరు? అందరము. ఓకే, హెవెన్లీ ఫెల్లో. మనం అంతా పరలోకానికి చెందిన వారం. అవునా? వీళ్ళు కూడా అందరు పరలోకానికి వస్తారా? అయ్యో నిజంగానా? నిజంగా ఏసీ అందరి కోసం చేశాడు, ఆయన అంగీకరించిన వాళ్ళు. ఏంటి నీ లల్లి? అరే మాట వినండిరా. ఎన్నిసార్లు చెప్తారు, ఒక్కసారి చెప్పారు. అన్నయ్య ఏంటి? వీళ్ళందరూ చోటోలా? చూడరా, మీరు చోటోళ్ళు అనుకుంటుంది. ఒక్కసారి హలో చెప్పింది కదరా, మళ్ళీ అంటారా మిమ్మల్ని. అరే చూడు, అమ్మాయిలు చూడు, ఒక్కసారి హలో చెప్పారు, అయిపోయింది కదా. సరే రింకీ, మరి మేము బ్లాక్ మై హార్ట్ ఈస్ బ్లాక్ అని నేర్చుకున్నాం. ఎందుకు హార్ట్ బ్లాక్? నీ ఫేస్ కూడా బ్లాకే కదా. నా ఫేస్ బ్లాకే, ఒక్కరోజు నా హార్ట్ కూడా బ్లాకే ఉండే. అవునా? అయ్యయ్యో. అయితే దేవుడు ఫేస్ చూస్తాడా? చూడరా? దేవుడు హార్ట్ చూస్తాడన్నమాట. అరే ఆగ్రా, ఏంటన్నా వాడి లొల్లి అర్థమైతే లేదు. వాడి లొల్లి ఏంటంటే వాడు హార్ట్ కూడా తెల్లగైందని చెప్తుండు. ఓకే ఓకే, వాడిని చూస్తే తెల్లగైనట్లు లేడన్నా. అయినలే, ప్రేయర్ చేస్తే తెల్లగా అవుతుంది హార్ట్. అవునా? అయితే అగో అన్నా, ఈ ఈ చీవుడు ఒక్కడు అస్సలు వింటలేడు. విన్నాడు అట్లా. నువ్వు కూర్చోరా, కూర్చో. ఒరే నువ్వు కూర్చోరా. పాపం ఎక్కడ లేని జోష్ వచ్చేది వాడికి. అన్నయ్య, అయితే మీ పిల్లలందరూ ఏసీని హార్ట్లో పిలుచుకున్నట్టేనా? అందరూ హార్ట్ బ్లాక్ పోయి ఏమైంది? వైట్ అయింది. చెప్పండి, ఏసీ నా వృద్ధులకు వచ్చిందని చెప్పగలుగుతారా? ఓకే, అది అనమాట. మేము ఇంకో పాట కూడా నేర్చుకున్నాం రింకీ. ఓకే, పాట కూడా నేర్చుకున్నాం. ఏం పాట అంటే, వీళ్ళు బాగా తిన్నారు, తాగారు, పాటలు నేర్చుకున్నారు, వాక్యం కూడా నేర్చుకున్నారు. మేమందరం ఒక వాక్యం విన్నాం. ఏం తెలుసా? ఏంటది చెప్తావా? ఓకే. ఏ భేదం లేదు, ఈ భేదం లేదు, అందరూ తాగి పడుకున్నారు. తాగిపడు సరే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరది? అందరూ. అందరంటే నువ్వు, నేను, అందరూ, అందరూ. అందుకనే చెప్పు, యేసు రక్తము ప్రతి పాపం నుంచి చిన్న పెద్ద అంతా పవిత్రులుగా చేయను. సో నైస్ అన్న. యేసుకి వీళ్ళంటే ఇష్టం కదా. ఐ లవ్ యూ జీసస్. సరే, మేము ఒక పాట నేర్చుకున్నాం రింకీ. ఇది ఏం పాట నేర్చుకున్నాం? పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక. పాడు. పిచ్చుక పిచ్చి పిచ్చుక. పిచ్చి పిచ్చుక కాదు, చిన్న పిచ్చుక. సారీ పిచ్చుక చిన్న పిచ్చుక. కాస్త నీవు ఆగవమ్మా, కాస్త నీవు తాగిరమ్మ కాదు, ఆగవమ్మ. సారీ, ఆగవమ్మ.
చేసుకుందాం. రెక్కలు విప్పి చికెన్ వింగ్స్ కేఎఫ్సి తిని. అది కాదు, నువ్వు సరిగా పాడు. ఓ సరే సరే. రెక్కలు విప్పి పైకి ఎగిరి కింద పడి నా నోట్లకు రా. ఆ, కింద పడి మరి నోట ఏం మాట్లాడుతున్నావు ఇంకి? సరిగా పాడు. రెక్కలు విప్పి పైకి ఎగిరి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. నా నోట్లకేనమ్మా. నీ నోట్లకేదు పిచ్చుక ఫ్రై. పిచ్చిగా ఫ్రై చేస్తాడు. అన్నీ ఎట్లా పనులు చి ఇదంతా పిచ్చుకలంటే మా పిల్లలు వీళ్ళందరూ అనమాట. దేవుడు మన అందరినీ తయారు చేస్తాడు కదా. అవునా? దేవుడు మనందరిని తయారు చేస్తాడు కదా, ఆయన స్వరూపంలో చేస్తాడనమాట. వీఆర్ సో ప్రెషియస్ అనమాట. సో ప్రెషియస్. ఎస్, మంచివాడు. దేవుడు నన్ను రక్షించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసి నాతనుండగా. అయ్యి చాలు, అరే చాలు, అరే చాలరా. చూడు నీకు నోరు మూయాలా లేదా మళ్ళీ? ఓకే, అందరు చప్పట్లు కొట్టండి నా కోసం. ఏం సరిగా పాడలే కదా, కొట్టొద్దు. వీడు కొట్టాడు, అస్సలు కొట్టాడు. వీడు చీవుడు ఒక్కడు అస్సలు కొట్టాడు. కొట్టారు. ఎందుకు కొట్టారా? సరిగా పాడలే కదా పాట. నువ్వు వచ్చి పాట పాడరా. పాట పాడతావా? దారా, నువ్వు పాడవాడు. సరే, మేము మంచి పాడతాము, నువ్వు విను. ఓకే అన్నయ్య? నేనా? వీళ్ళకి అందరు టాటా చెప్పేసి. వద్దన్నయ్య, వెళ్ళాలని లేదు. ఈ పిల్లలు బాగా ఇక్కడనే చూడాలనుంది. మేము పాట పాడాలా ఇంకే? అయ్యయ్యో పిల్లలు, ఐ లవ్ యూ. వస్తారా నాతోటి? అందరూ బ్యాగ్లో కూర్చుంటారని. ఈ ఎండకు చచ్చిపోతారు బ్యాగ్లో కూర్చొని. ఓకే, టాటా, సీ యూ, వెళ్ళొస్తాను. ఐ లవ్ యూ, జీసస్ లవ్స్ యూ. ఓకే, బాయ్ చెప్పండి అందరూ. లోపలికి వెళ్ళి టాటా, ఐ లవ్ యూ. చాలా లోపల. మా పిల్లల్ని మర్చిపోకు. చూడు, రింకీకి మనం అంటే చాలా ఇష్టం, కానీ రింకీకి తెలియదు మనందరం వేసే అంగీకరించాం కదా కదా ఆమెకు తెలియదు కదా. మీరు అందరు అనుకోని మీరు వీడియోకి వచ్చి ఉట్టి తిని తాగి పడుకోవడానికి వచ్చారంట. అవునా? కాదు కదా, యేసయ్య గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఓకే, యేసయ్య మన జీవితంలో ఎంతమంది హృదయంలో యేసయ్య ఉన్నాడు? ఎస్ ఎస్ ఎస్. ఎవరు హృదయంలో యేసయ్య ఉన్నారో వాళ్ళకి మంచి గట్టిగా పాట పాడదాం. ఒకసారి నేను మీకోసం ప్రే చేస్తాను. తండ్రి, మరి బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం, దీవించండి అయ్య గారిని, మరి VBS టీం అంతటి దీవించండి నాయన. ఈ ప్రయాసం వ్యర్థం కాదని నమ్ముచున్నాం. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం నిశ్చితం కాదు నాయన. బిడ్డల కోసం మీరు వేలు చెల్లించినారు కాబట్టి ఎవ్వరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరు నేను తీసుకొని వెళ్ళాలా, ప్రతి ఒక్కరు దీవించబడాలి నాయన. రెగ్యులర్గా సండే స్కూల్కి రావాలా, నీలో బలపడాలా, వాళ్ళకి రక్షణ ఆనందం దయచేయండి నాయన. బిడ్డల్ని దీవించమని, సాతాను వీరిని ముట్టకుండా సాతాను బంధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్, థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.